कीजिए गई थी जब से एकदम भापा ही मेरा आता ऐसा था హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి. వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంట్లో చిన్న ఫంక్షను, అలాగే చుట్టాలు వచ్చి వెళ్ళడం. చుట్టాలంటే చుట్టాలు బయట వాళ్ళు ఎవరు కాదండి, మా వాళ్ళే. ఇలా ఇంకా వీడియోస్ తీయడానికి నాకు అవ్వలేదు. తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవడం ఇలా అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి ఇవన్నీ కార్యక్రమాలు మధ్యలో అనమాట. ఒకరోజు అప్పుడప్పుడు తీసిన కొన్ని వీడియో బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. స్కూల్కి పంపించేశాను శశాంక్ని. స్కూల్కి పంపించడానికి హైవే రోడ్ దగ్గర బస్ ఎక్కించాలన్నమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఇంకా శశాంక్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంటికి వచ్చాను. చూసారు కదా, నేనైతే రీసెంట్గా కిట్టి పార్టీలో అయితే జాయిన్ అయ్యాను అనమాట. ఇక్కడ మా ఆంటీ హస్బెండ్ ఆంటీ వాళ్ళు ఎప్పటి నుంచో జాయిన్ అవ్వమంటున్నారు. కానీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పేసి నేను దేనికి ముందుకెళ్ళలేదు. కానీ అలా వెళ్తూ మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడేది వింటూ చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా లాంగ్వేజ్ కొంచెం అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా ధైర్యం చేసి జాయిన్ అయిపోయాను అనమాట. ఫస్ట్ డే అనమాట నేను జాయిన్ అయిన తర్వాత, ఫస్ట్ మంత్. ఇక్కడైతే గేమ్స్ జల్దీ 5 ఆడిపించారు. అలాగే వీళ్ళందరూ గేమ్స్ చక్కగా కండక్ట్ చేస్తారనమాట. ఇంకా ఇంకొక గేమ్ ఏంటంటే, ఈ పళ్ళెంలో ఒక గ్లాస్ పెట్టి, అదే గాజు బ్యాంగిల్ పెట్టేసి పెసలు ఉంటాయి కదా, ఒక గుప్పెటి నిండా వేస్తారు. సో మనం చూడకుండా పైనుంచి తల పైనుంచి వేయాలన్నమాట. సో ఆ గాజులో ఎన్ని పెసలు పడతాయో ఎక్కువ ఎవరేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. నాకైతే 3rd ప్రైజ్ వచ్చింది. అలాగే ఫస్ట్ డే జాయిన్ అయ్యానో లేదో, జల్దీ 5 గేమ్లో కూడా నేను బాగానే డబ్బులు సంపాదించాను. అంటే 100 వేలు కాదండి, 10 20 కదా ఆడతారు జల్దీ 5 గేమ్లో. ఇంకా ఫంక్షన్ జరిగింది అన్నాను కదా, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకున్నాము. మా ఆడపడుచుని అయితే పిలిచాను అనమాట ఇంటికి. తను వచ్చింది. తనకి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళే రోజు నేను ఇలా పొట్టు పెట్టి, ఇంకా ఆడపడుచుకి ఇచ్చే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, నేను అలా తనకి గాజులు, స్వీట్స్, ఫ్రూట్స్ అలాగే అన్నీ ఇచ్చి పంపించానమాట. తనైతే ఇంక ఈరోజు వెళ్ళిపోతుంది. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇదిగోండి ట్రైన్ అయితే ఆల్రెడీ అక్కడ నుంచి రాయ్పూర్ నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కించేసాము. ఇంకా శశాంక్ అయితే వాళ్ళ అత్త కొడుకు తేజస్ ఉన్నాడు కదా, వాడు వెళ్ళిపోతున్నాడని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతున్నాడు. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మన శశాంక్ కూడా, వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా కుదరదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాళ్ళ చెల్లి కోసం పైన మా వారు చక్కగా అన్నీ పైన వచ్చిందనమాట బెర్త్. తనకన్నీ దుప్పట్లన్నీ ఆల్చేసి ఇచ్చేసారు. ఇంకా మేమైతే వాళ్ళని ట్రైన్ ఎక్కించేసి ఇంటికైతే బయలుదేరుతాము. ఇన్ని రోజుల తర్వాత వీడియో చేస్తాను కాబట్టి కొంచెం టైమే నేను వీడియో చేస్తున్నాను, ఎక్కువ టైం అయితే చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ వీడియోస్ మంచి ఫుల్ వ్లాగ్స్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.